హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి తీపి తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు చేసుకునే ఒక మంచి స్వీట్ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మిక్సింగ్ బౌల్‌లో వచ్చి ఒక కప్పు బియ్యం నానబెట్టుకున్నామండి. ఒక గంట పాటు మంచిగా కడిగేసేసి నానబెట్టుకున్నాము. చక్కగా నానిపోయినాయి బియ్యం. ఇప్పుడు నీరంతా వంపేసుకొని దీన్ని మిక్సీ జార్‌లోకి మార్చుకుందాము. 2 యాలకులు వేసుకుందామండి. యాలకుల పొడి ఉన్నా కానీ దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఒక అరకప్పు వరకి నీళ్లు పోసుకొని దీన్ని మెత్తగా పేస్ట్‌లాగా చేసుకొని తీసుకొచ్చుకుందాము. వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. దీన్ని మిక్సింగ్ బౌల్‌లోకి మార్చుకుందాం. పక్కన పెట్టుకుందాము. తర్వాత ఏ కప్పుతో అయితే మనం బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం తరిగి తీసుకున్నామండి. దానిలోకి ఒక పావు కప్పు వరకి నీళ్లు పోసుకుందాము. మనకి బెల్లమేమి ఇక్కడ పాకం రావాల్సిన అవసరం లేదు. బెల్లం కరిగితేనే సరిపోతుందండి. బెల్లం మనకి కరిగిపోయింది. స్టవ్ అయితే ఇంకా ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు బియ్యం పిండిలో వచ్చి 2 టేబుల్ స్పూన్లు మైదా పిండి వేసుకున్నామండి. అలానే ఒక టేబుల్ స్పూన్ వచ్చి కొబ్బరి పొడి వేసుకున్నాము. డిస్కిటెడ్ కోకోనట్ అంటాం కదా! అది వేసుకున్నామనమాట. విస్క్ పెట్టి 2 మంచిగా కలిపేసుకుందాము. ఇప్పుడు దీనిలో వచ్చి బెల్లం నీళ్ళని వేసేసుకుందామండి. ఇందులో డస్ట్ కానీ ఏమీ లేదు. అందుకని నేను నేరుగా యాడ్ చేస్తున్నాను. ఒకవేళ నలకలు కానీ ఏమైనా ఉన్నట్టుగా ఉంటే ఫిల్టర్ చేసుకోండి. అక్కడే నిలిచిపోతుందనమాట. డస్ట్ కానీ ఏదైనా ఉన్నా. విస్క్ పెట్టి ఉండలేమీ లేకుండా మొత్తం మంచిగా కలుపుకుందామండి పిండంతాను. చాలా క్విక్‌గా తయారవుతుందండి. దీనిలో మనకి టైం అంతా వచ్చి బియ్యం నానే టైమే అనమాట అంతేను. చేసుకోవటం అయితే చాలా ఈజీ అండి. పిల్లలు స్నాక్స్ అన్నా కానివ్వండి, లేదంటే అప్పటికప్పుడు తినాలనిపించినా కానివ్వండి, ఏదైనా ఒక మంచి స్వీట్ రెసిపీ ఇలా ట్రై చేసి చూడండి. చాలా క్విక్‌గా అయిపోతుందనమాట. లాస్ట్‌లో వచ్చి ఒక చిటికెడు వంట సోడా వేసేసి మొత్తం మంచిగా కలుపుకుందామండి. కన్సిస్టెన్సీ కరెక్ట్‌గా ఉంది మనకి. ఇలా ఉంటే సరిపోతుందనమాట. ఈలోగా మనం కడాయిలో నూనె పెట్టుకుందామండి. నూనె వేడెక్కుతూ ఉంటుంది. ఒక గరిటె పిండిని దగ్గరగా వేసుకుందామండి. ఒకే చోట వేసుకున్నామనుకోండి చక్కగా మనకి మంచిగా పొంగుతుందనమాట. అంతేనండి. వెయ్యగానే కదిలించకుండా ఉన్నామనుకోండి చక్కగా మనకి మంచిగా పైకొచ్చేస్తుందనమాట. చూసారు కదా ఎంత చక్కగా పొంగిందో. 2 పక్కల మంచిగా ఎర్రగా గాల్చి తీసుకుందామండి. ఒక పక్క వేగిన తర్వాత రెండో పక్కకి మార్చుకుందాం. పైన మంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా చాలా బావుంటుందండి. స్వీట్‌నెస్ అనేది మనం తీసుకుంది కరెక్ట్‌గా సరిపోతుందనమాట. ఒక కప్పు బియ్యానికి ఒక కప్పు బెల్లం తురుము తీసుకున్నామండి. ఇంకా తీపి ఎక్కువ కావాలి అనుకుంటే మీరు ఇంకా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవచ్చనమాట. చూసారు కదా చక్కగా వేగిపోయింది. తీసేసుకుందామండి. అన్నీ ఇలానే రెడీ చేసుకొని తీసుకుందాము. ఇంకొకటి కూడా వేసి చూద్దామండి. మనం ముందుగానే బియ్యం మిక్సీ పట్టుకునేటప్పుడు ఎక్కువగా నీళ్లు వేసుకొని మిక్సీ పట్టుకోకూడదండి. అలా పట్టుకున్నామంటే మనకి పిండి ముందుగానే పలచనయిపోతుందనమాట. తర్వాత దానికి తగినట్టుగా మనం మైదా పిండనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇదంతా కాకుండా మనం ముందుగానే మిక్సీ పట్టుకునేటప్పుడే బియ్యం పిండిలో నీళ్ళు చాలా తక్కువగా వేసుకొని సరిపడినన్ని నీళ్లు పోసుకుంటా పిండి కొంచెం గట్టిగా వచ్చినా కూడా పర్వాలేదండి. తర్వాత మనం ఎలాగో బెల్లం నీళ్లు వేసి కలుపుకుంటాం కాబట్టి సరిపోతుందండి. పిండి పలచనవుతుంది. ఇలా చక్కగా 2 పక్కల మంచిగా ఎర్రగా కాల్చి తీసుకుందాము. అంతేనండి రెడీ అయిపోయింది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ చాలా బాగా నచ్చుతుందండి.
ఒక మంచి ఈవినింగ్ టీ టైమ్ స్నాక్ రెసిపీ అనమాట. ఒకసారి చేసి పెట్టుకున్నామనుకోండి 1 వీక్ వరకి నిలువుంటుంది పాడైపోకుండాను. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఒకటి ఓపెన్ చేసి చూద్దాము. చూసారు కదా! పైన ఎంత మంచి క్రిస్పీగా వచ్చిందనమాట. లోపల సాఫ్ట్‌గా చాలా బావుందండి టేస్ట్ అయితే. తప్పకుండా ట్రై చేసి చూడండి. చూసారు కదా! పైన చక్కగా క్రిస్పీగా లోపల గుల్ల గుల్లగా టేస్ట్ చాలా బావుందండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.